నేనే గరిటె గురు, మీ కిచెన్ టీచర్. వేసవిలో మీ కిచెన్లో ఇవి ఉంటే హాఫ్ హెల్త్ సమస్యలు తగ్గిపోతాయి. నమస్తే, నేను గరిటె గురు. తెలుగు టాకింగ్ థింగ్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి మన కిచెన్ విద్యాలయం మొదలు. ప్రతి ఎపిసోడ్లో మన కిచెన్లో ఉన్న పదార్థాలే మీకు ఆరోగ్యం, అందం గురించి చెప్తాయి. మరి ఈరోజు ఒక చిన్న కిచెన్ టూర్ చేద్దామా? వేసవిలో ప్రతి కిచెన్లో తప్పక ఉండాల్సిన పదార్థాలు చూద్దాం. మొదట నీళ్లు. ఫ్రిడ్జ్ నీళ్ల కంటే మట్టి కుండలో నీళ్లు తాగితే ఇంకా మంచిది. బయట ఎండలో తిరిగి వచ్చాక వెంటనే ఫ్రిడ్జ్ నీళ్లు తాగకండి, ఎందుకంటే అప్పటికీ మన శరీరం వేడిగా ఉంటుంది. అలాంటి టైంలో వెంటనే చల్లటి నీళ్లు తాగితే శరీరానికి ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించొచ్చు. అందుకే కొంచెంసేపు ఆగి శరీరం నార్మల్ అయిన తర్వాత నీళ్లు తాగండి. పుచ్చకాయ. తియ్యటి పుచ్చకాయ ఎలా ఎంచుకోవాలో నేను షార్ట్ వీడియోలో ముందే చెప్పాను, అది చూసి మంచిది కొనండి. నిమ్మకాయ. సాయంత్రం నిమ్మరసం తాగితే చాలా ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. పెరుగు శరీరానికి చల్లదనమిస్తుంది. మజ్జిగ చేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకుని తాగితే ఇంకా బావుంటుంది. దోసకాయ. అన్నం తినే ముందు సలాడ్లా తినండి, ఫైబర్ ఇస్తుంది, వేసవిలో చల్లదనం కూడా ఇస్తుంది. సబ్జా గింజలు వాటర్ బాటిల్లో వేసుకుని రోజంతా ఆ నీళ్లు తాగండి. బార్లీ. బార్లీ నీరు తాగితే శరీరానికి తేలికగా అనిపిస్తుంది, వేసవిలో చల్లదనంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు వేసవిలో చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి, ఉదయం తాగితే ఇంకా బావుంటుంది. మరి ఒకటి, కొబ్బరి నీళ్లు తాజాగా ఉన్నప్పుడే తాగండి, ఫ్రిడ్జ్లో పెట్టి ఆలస్యంగా తాగకండి. చూశారా, మన కిచెన్లోనే ఎంత ఉపయోగకరమైన పదార్థాలున్నాయో? అందుకే మన కిచెన్ని ఒక చిన్న విద్యాలయంలా చూడాలి. మంచి ఆహార అలవాట్లుంటే హాస్పిటల్కి వెళ్లే పనులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మీకోసం ఇలాంటివే ఇంకా చాలా వీడియోలు తీసుకొస్తాను. మన తెలుగు టాకింగ్ థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.